'ఆచార్య దేవర' 2 సినిమాలు కూడా కొరటాల శివ గారి భవిష్యత్తుని మధ్యలోనే అలా ఆపేసాయి. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా! మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన 'ఆచార్య' సినిమా ఆయన అన్ని విధాలుగా నొక్కి పడేసింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత 'దేవర' సినిమా తీసి హిట్ కొట్టినా దానికి రెండో పార్ట్ తీయాలి. కానీ ఇప్పుడు అసలు రెండో పార్ట్ ఉంటుందో లేదో ఆయనకి, ఎన్టీఆర్ గారికి తప్ప ఎవ్వరికీ తెలీదు. కొరటాల గారు కూడా ఎన్టీఆర్ గారితో అప్పుడప్పుడు మీట్ అవుతున్నారని తెలుస్తుంది. 'దేవర' పార్ట్ ఉంటుందనేది ఒక విధమైన టాక్ అయితే అసలు కథే చెప్పలేదురా బాబు అనేది ఇంకో టాక్. ఈలోపు కొరటాల శివ గారు కూడా ఈ సినిమా గాకుండా 'విక్టరీ వెంకటేష్' గారితో కూడా సినిమా చేయాలని గట్టిగా అయితే ట్రై చేశారు. మరి ఎందుకో అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈలోపు వెంకటేష్ గారు కూడా త్రివిక్రమ్ గారితో సినిమా షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఈలోపుగా నాగ చైతన్య గారి పేరైతే తెర మీదకు వచ్చింది. కొరటాల శివ గారు అడిగితే సరైన కథ చెప్తే నాగ చైతన్య గారు డేట్స్ ఇవ్వడం, యెస్ అనడంలో పెద్ద విషయం అయితే కాదు. కానీ అసలు చిక్కేంటంటే వార్ 2 మిస్‌ఫైర్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారిలో ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది మెయిన్ పాయింట్. అసలు ఆయన 'దేవర 2' చేయాలనుకుంటున్నారా? లేకపోతే ప్రశాంత్ నీల్ గారి తర్వాత నెల్సన్‌తో వెళ్ళాలనుకుంటున్నారా? ఇదే తెలియాల్సుంది. ఇవి తెలిసేంత వరకు కొరటాల శివ గారి భవిష్యత్తు అనేది తేలుతది. అసలు ఇంతకీ మరి కొరటాల శివ గారి దారేటవుతదంటారు?